హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్కై కలర్స్. హైడ్రా అసలు ఉద్దేశం, అసలు హైడ్రా అంటే ఏమిటి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఉద్దేశం మొత్తం కూడా ఇంతకుముందు వీడియోలో వివరించడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు హైడ్రా గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడని వారు చూడండి. సో దట్ ఇప్పుడు వీడియోలో చెప్పే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. హైడ్రా లోపాలు, హైడ్రాలో అమానవీయ కోణం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హైడ్రా విషయం ఎలా ఉందంటే, చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నట్లు కనబడుతుంది. హైడ్రా ఉద్దేశం మంచిదే, కానీ ఆచరణలో మాత్రం అసలు ఉద్దేశం ఎక్కడా కనబడడం లేదు. మొదట్లో హైడ్రా గురించి తెలిసిన సామాన్యుడే ఇప్పుడు హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తున్నాడు. బాధితులైతే సీఎం రేవంత్ రెడ్డి గారిని పచ్చిబూతులు తిడుతున్నారు. దానికి కారణం నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి పోము అని ప్రకటించాక కూడా పేద మధ్యతరగతి జనావాసాలపై బుల్డోజర్లు దూసుకురావడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయంగా చూసుకుంటే విపక్షాలకు ప్రభుత్వంపై నోరు మెదిపే అవకాశం కూడా స్వయంగా హైడ్రానే ఇచ్చింది. హైడ్రా ఇప్పటికైనా ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిన అసలు ఉద్దేశం అర్థం చేసుకొని వ్యవహరించాలనే వాదనలు ప్రజల్లో, విపక్షాల్లో వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో ఆక్రమణలు, చెరువులు ఆక్రమణకు గురి కావడం పెద్ద సమస్యగా మారడం నిజమే. అందుకే అక్రమ కట్టడాల కూల్చివేతకు జనాలు మద్దతు పలికారు. కానీ హైడ్రా జంట జలాశయాలను వదిలేసి జనావాసాలపై బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. ఇది సామాన్యుడి ఆగ్రహానికి కారణం అవుతుంది. చెరువులు, నాలాలను ఆక్రమించి కట్టిన చాలా కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తుంది. నిర్దాక్షిణ్యంగా చాలా కట్టడాలను ఇప్పటికే నేలమట్టం చేసింది. హైడ్రా కూల్చివేతలు అన్నీ సక్రమంగా జరగడం లేదు. బడాబాపుల్ని, ధనవంతుల్ని, రాజకీయ మద్దతు లభించే పెద్దల్ని వదిలేసి బుక్కెడు కూటి కోసం కష్టపడి బ్రతికే పేద మధ్యతరగతి ఇల్లు కూల్చి వారి పొట్ట కొడుతోంది హైడ్రా. రూపాయి కూడబెట్టి జీవితమంతా ఆ ఇంట్లో వెళ్ళదీయాలని కోటి ఆశలతో కట్టుకున్న ఇంటిని ఏమాత్రం కనికరం లేకుండా కూల్చేస్తుంది హైడ్రా. హైదరాబాద్లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కాపాడడమే లక్ష్యంగా హైడ్రాను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషనర్గా ఐపీఎస్ ఏవి రంగనాథ్ గారిని నియమించింది. దీంతో హైడ్రా చెరువులలోని బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంది. అయితే కొందరు బిల్డర్లు చెరువులు కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టారు. వాటిని మధ్యతరగతి వారికి కాస్త తక్కువ ధర అంటూ ఆశ చూపించి విక్రయించారు. దీంతో కొనుక్కొని నివాసం ఉంటున్న మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఒక ప్రకటన చేశారు. బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్న మధ్యతరగతి నిర్మాణాలను ముట్టుకోమని చెప్పారు. బఫర్ ఎఫ్టీఎల్ జోన్లలో ఉన్న వాణిజ్య కట్టడాలు, అక్రమ నిర్మాణాలను మాత్రమే కూలుస్తామని రంగనాథ్ గారు హామీ ఇచ్చారు. ఇక్కడ హైడ్రా కాస్త మానవత్వంతో వ్యవహరిస్తే బాగుండేది అని బాధితులు, సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. చెరువులు కొంతమంది బడాబాబులు, రాజకీయ నాయకులు ఆక్రమించి భూములు తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చిన్న వ్యాపారులు భూములను వ్యాపార నిమిత్తం ఓనర్ల వద్ద లీజుకు తీసుకున్నారు. అందులో లక్షలు ఖర్చు పెట్టి తాత్కాలిక షెడ్లు వేసుకున్నారు. వ్యాపారం చేసుకుంటూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో చాలామంది అప్పులు చేసి బ్యాంకుల్లో లోన్లు తీసుకొని వ్యాపారం ప్రారంభించారు. సడన్గా హైడ్రా అధికారులు వచ్చి తమ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు తమకు కాస్త సమయం ఇచ్చి ఉంటే బాగుండేదని, తమ వస్తువులనైనా తీసుకునేవారమని వాపోతున్నారు. వారి బాధలు చూసినట్లయితే ఓ మహిళ గంట సమయం ఇవ్వాలని, తమ వస్తువులను తీసుకుంటానని హైడ్రా సిబ్బందిని ఎంత బ్రతిమిలాడినా సమయం ఇవ్వలేదని, కూల్చేశారని తీవ్రంగా తన బాధను వ్యక్తం చేశారు. ఇప్పుడు హైడ్రా చేసిన పనికి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు, లీజ్కి ఇచ్చిన ఓనర్లు లాభపడ్డారు. కొనుక్కున్నవారు అన్యాయమైపోయారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 రోజులకే తమ ఇంటిని కూల్చేశారంటూ ఒకరు బోరున విలపిస్తుంటే, 3 ఏళ్లు కష్టపడి నిర్మించిన ఇంటిని కూల్చేశారంటూ మరో కుటుంబం విలపిస్తుంది. ఇలా ఒక్కొక్క బాధితుడిది ఒక్కో విషాదగాథ. హైడ్రా ఇల్లు కూల్చేసింది, మా నాన్న ప్రేమతో కొనిచ్చిన వాటర్ బాటిల్ పగిలిపోయింది, బుక్స్ తీసుకొనివ్వలేదంటూ ఓ చిన్నారి మాటలు యూట్యూబ్లో వైరల్గా మారాయి. ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయమే ఇవ్వలేదంటూ ఏడుస్తుంది. 50 ఏళ్ల కస్తూరిబాయ్ తమ జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. వారం ముందు గృహప్రవేశమైన ఇల్లు నేలమట్టమైపోయింది. మరి మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు, మరి నల్ల బిల్లు, కరెంటు బిల్లు ఎందుకు కట్టించుకున్నారు అని అడుగుతున్న సామాన్యుడి ప్రశ్నకు హైడ్రా దగ్గర సమాధానం లేదు.
హైడ్రా పేరుతో సామాన్య మధ్యతరగతి ఇల్లే లక్ష్యంగా బుల్డోజర్లు పంపుతున్నారని జనాలు వాపోతున్నారు. పలుకుబడి ఉన్నోడికి మాత్రం కేవలం నోటీసులు ఇచ్చి, పేదోడికి మాత్రం వస్తువులు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా హైడ్రా కూల్చేస్తుందనే వాదన కూడా బలపడుతుంది. హైడ్రా ఏర్పాటైన తొలి రోజుల్లో అందరికీ ఒకే న్యాయం అనే సూత్రం అమలైంది. క్రమక్రమంగా ఆ సూత్రం ఆచరణలో నీరుగారిపోతుంది. అందుకే హైడ్రా ఏర్పాటైన మొదట్లో హైడ్రా అసలు ఉద్దేశం మంచిదని స్వయంగా జనాలే ఫిర్యాదులు ఇచ్చారు. తమ ప్రాంతాలకు వచ్చి అక్రమ కట్టడాలను కూల్చాలని ఆహ్వానం కూడా ఇచ్చారు. కానీ కొన్ని రోజులకే హైడ్రా వచ్చిన మంచి పేరును పోగొట్టుకుంది. విపక్షాలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం కూడా హైడ్రానే కల్పించింది. ఉద్దేశ్యం మంచిదైనా ఆచరణ లోపాలు హైడ్రాను వెక్కిరిస్తున్నాయి. సామాన్యుడికి కోర్టులో పిటిషన్ వేసుకొని లీగల్గా పోరాడే సమయం కూడా హైడ్రా ఇవ్వడం లేదు. అసలు చెరువుల హద్దులపై హైడ్రాకు పక్కా సమాచారం ఉందా లేదా అనేది కూడా సామాన్యుడికి ప్రశ్నగానే ఉంది. గూగుల్ మ్యాప్ల ఆధారంగా కూల్చివేతలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది సామాన్యుడి ప్రశ్న. లేడికి లేచిందే పరుగు అన్నట్లు హైడ్రా దూకుడు వ్యవహరిస్తోంది. 1 గంటలో కూల్చకపోతే హైదరాబాద్ అంతమైపోతుంది అన్నంతగా కలరిస్తోంది హైడ్రా. ఇక్కడే సామాన్యుడికి కడుపు మండుతుంది. ఈ విషయంలో హైడ్రా తీరు తెలంగాణ సర్కారుకు చెడ్డ పేరు తీసుకువస్తుంది. చెరువు ఆక్రమణలలో కేవలం ఇప్పుడు నివాసం ఉంటున్న వారి తప్పు మాత్రమే లేదు. అక్రమ స్థలాలు అమ్మిన వారు, అనుమతులిచ్చిన అధికారులు, లంచాలు తీసుకున్న పెద్ద మనుషులు ఇలా చాలామంది చేసిన తప్పుకి డబ్బులిచ్చి కొనుక్కున్న పేద మధ్యతరగతి ప్రజలు బలైపోయారు. కనీసం పరిహారమైనా ఇవ్వాలని వారు అడుగుతున్నారు. హైడ్రా అధికారులు మాత్రం కూల్చడమే మా పని, మిగతాది సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తోంది. కొన్ని చోట్ల హద్దులు నిర్ణయించేదాకా ఆగాలని కొన్ని శాఖలు సూచించినా హైడ్రా ఆగడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. సమస్యను పరిష్కరించాల్సిందే, అందుకని కొత్త సమస్యను సృష్టించకూడదు కదా. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.